నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. జుట్టును పాయలుగా చేసి, ఒకదానితో ఒకటి పెనవేసి అల్లడాన్ని బ్రెయిడింగ్ లేదా జడ అని అంటారు. హెయిర్ బ్రెయిడ్స్‌లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి తనకంటూ ఒక ప్రత్యేక శైలి మరియు అల్లిక విధానం కలిగి ఉంటాయి. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. అండర్ బ్రెయిడ్‌ను వేయటం, ఓవర్ బ్రెయిడ్‌ను వేయటం, 5 స్టాండ్ బ్రెయిడ్‌ను వేయటం మరియు డబుల్ డచ్ బ్రెయిడ్ అప్‌డోను వేయటం. ఇప్పుడు జడను అల్లటానికి కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. మీకు కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఇవి: దువ్వెనలు, బ్రష్, హెయిర్ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్, జుట్టుకు సంబంధించిన వస్తువులు, యాక్సెసరీస్, హెయిర్ జెల్ లేదా వాక్స్ మరియు సెరమ్. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సాధనాలను ఉపయోగించే ముందు అవి బాగా స్టెరిలైజ్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ప్రక్రియకు ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోండి. ఇప్పుడు అండర్ బ్రెయిడ్‌ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి: స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును 3 పాయలుగా విభజించటం. స్టెప్ 4 అల్లడాన్ని ప్రారంభించటం. మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. శుభ్రమైన ఎండిన జుట్టుతో ప్రక్రియను ప్రారంభించండి. మీరు జుట్టును పొందికగా పట్టుకోవటానికి మరియు పట్టు ఉండటానికి మూస్, సెరమ్ లేదా టెక్స్చరైజింగ్ స్ప్రే వంటి కొన్ని హెయిర్ ఉత్పత్తులను అప్లై చేయవచ్చు. క్లయింట్ జుట్టును దువ్వి, చిక్కులను తీసివేసి సాఫీగా మరియు ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. మీరు జడ ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. తల పైభాగంలో, పక్కలకు లేదా ఏ ఇతర కావలసిన భాగంలోనైనా ప్రారంభించవచ్చును. క్లయింట్ జుట్టును 3 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. అవి ఎడమ, మధ్య మరియు కుడి పాయలు. ఎడమ చేతితో ఎడమ పాయను, కుడి చేతితో కుడి పాయను మరియు కుడి చేతితో మధ్య పాయను పట్టుకోండి. కుడి పాయను తీసుకొని యుక్తిగా మధ్య పాయ మీదుగా అల్లుతూ వాటి స్థానాలను మార్చుకోండి. ఇలా చేయడం ద్వారా కుడి పాయ ఇప్పుడు మధ్య పాయ అవుతుంది. మధ్య పాయ మీదుగా ఎడమ పాయను అల్లండి. ఎడమ పాయ ఇప్పుడు మధ్య పాయ అవుతుంది. జడను అల్లుతూ పోవడానికి ఒక పాయ తర్వాత ఇంకొక పాయను అడ్డంగా అల్లుతూ వెళ్ళండి. కుడి పాయను తీసుకొని మధ్య పాయ మీదుగా అల్లి, ఆపై ఎడమ పాయను తీసుకొని మధ్య పాయపై మీదుగా అల్లండి. మీరు జడ చివరికి చేరుకునే వరకి కుడి మరియు ఎడమ పాయలను అడ్డంగా అల్లుతూ ఉండండి. జడ సమంగా, చక్కగా కనిపించటానికి పాయలను వీలైనంత వరకు సాఫీగా, సమంగా అల్లడం చాలా ముఖ్యం. మీరు జడ చివరి వరకు అల్లిన తర్వాత దానిని హెయిర్ టై లేదా ఎలాస్టిక్ బ్యాండ్‌తో బంధించండి. ఇది జడ ఊడిపోకుండా అలానే ఉండేలా చేస్తుంది. మీరు జడను కొద్దిగా వదులు చేసి మరింత లావుగా ఉన్నట్లు కనిపించటానికి జడ బయటి అంచులను సున్నితంగా కొద్దిగా లాగవచ్చు. దీన్నే ప్యాన్‌కేకింగ్ ద బ్రేడ్ అని కూడా అంటారు. మీరు జడను కొన్ని అలంకరణలతో అలంకరించుకోవచ్చు కూడా. అంతే, మీరు ఒక సింపుల్ అండర్ బ్రేడ్‌ని వేయటం నేర్చుకున్నారు. ఇప్పుడు ఓవర్ బ్రేడ్‌ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి: స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును 3 పాయలుగా విభజించటం. స్టెప్ 4 అల్లడాన్ని ప్రారంభించటం. మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. శుభ్రమైన ఆరిన, చిక్కులు తీసిన జుట్టుతో ప్రక్రియను ప్రారంభించండి. మీరు జుట్టును పొందికగా పట్టుకోవడానికి మరియు పట్టు ఉండడానికి సెరమ్ లేదా హెయిర్ స్ప్రేను అప్లై చేయవచ్చు. జుట్టును దువ్వి, చిక్కులు లేదా ముడులను తీసి సాఫీగా ఉండేలా చూసుకోండి. మీరు జడ ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి.
తలపై భాగంలో, పక్కలకు లేదా ఏ ఇతర కావలసిన భాగంలోనైనా ప్రారంభించవచ్చు. జుట్టును 3 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. అవి ఎడమ, మధ్య మరియు కుడి పాయలు. ఎడమ చేతితో ఎడమ పాయను, మధ్య పాయను పట్టుకోండి మరియు కుడి చేతితో కుడి పాయను పట్టుకోండి. కుడిపాయను తీసుకొని మధ్యపాయ కిందుగా తీసి అల్లండి. ఇప్పుడు కుడిపాయ మధ్యపాయ అవుతుంది. తర్వాత మీరు కుడిపాయను అల్లిన విధంగానే ఎడమపాయను తీసుకొని మధ్యపాయ కిందుగా తీసి అల్లండి. ఇప్పుడు ఎడమపాయ కొత్త మధ్యపాయ అవుతుంది. ఇంతకుముందులా మీరు కుడి, ఎడమల పాయలను ఒకదాని తర్వాత ఇంకొక దానిని అడ్డంగా అల్లుతూ వెళ్ళండి. ప్రతిసారి పాయను మధ్యపాయ మీద నుండి అల్లితే అది కొత్త మధ్యపాయ అవుతుంది. ఈ విధంగా ప్రతివైపు జుట్టును కలిపి అల్లుతూ వెళ్ళండి. ఎడమవైపు నుండి చిన్న భాగాన్ని తీసుకొని మధ్యపాయ కిందుగా తీసి కుడి భాగంతో కలపండి. ఆపై కుడివైపు నుండి చిన్న భాగాన్ని తీసుకొని మధ్యపాయ కిందుగా తీసి ఎడమ భాగంతో కలపండి. జడ సమంగా చక్కగా కనిపించటానికి ప్రతి భాగాన్ని వీలైనంత వరకు సాఫీగా సమంగా అల్లడం చాలా ముఖ్యం. మీరు జడ చివరి వరకు అల్లిన తర్వాత దానిని హెయిర్ టై లేదా ఎలాస్టిక్ బ్యాండ్‌తో బంధించండి. మీరు జడను నిండుగా మరియు మరింత లావుగా కనిపించేలా చేయటానికి జడ అంచులను కింద నుంచి ప్రారంభించి పై వరకు సున్నితంగా కొద్దిగా లాగవచ్చు. మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా జడను రిబ్బన్లు, పువ్వులు లేదా ఇతర కొన్ని అలంకరణలతో అలంకరించుకోవచ్చు కూడా. గుర్తుంచుకోండి, సాధనతో పరిపూర్ణత వస్తుంది. ఓవర్ బ్రేడ్ జడను వేయటంలో ప్రావీణ్యం సంపాదించడానికి కొన్నిసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆశించిన ఫలితాన్ని సాధించే వరకు ఓపికతో ప్రయత్నిస్తూ ఉండండి. ఇప్పుడు 5 స్ట్రాండ్ బ్రెయిడ్ వేసే విధానాన్ని చూద్దాం. ఈ విధానంలో ఈ కింది దశలు ఉన్నాయి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును 5 పాయలుగా విభజించటం. స్టెప్ 4 జడను అల్లడాన్ని ప్రారంభించటం మరియు స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ఇప్పుడు శుభ్రమైన ఆరిన జుట్టుతో ప్రక్రియను ప్రారంభించండి. జుట్టుకు పొందికగా పట్టుకోవడానికి మరియు పట్టును జోడించడానికి మీరు మూస్, సెరం లేదా టెక్స్చరైజింగ్ స్ప్రే వంటి కొన్ని జుట్టు ఉత్పత్తులను అప్లై చేయవచ్చు. క్లయింట్ జుట్టును దువ్వి చిక్కులను తీసివేసి సాఫీగా మరియు ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. మీ జుట్టును 5 సమాన భాగాలుగా విభజించండి. మీరు మీ జుట్టును కిందికి, మధ్యలో విడదీసి ఆపై ప్రతివైపు 2 భాగాలుగా విభజించడం ద్వారా దీన్ని చేయవచ్చు. మీ బొటనవేళ్లతో జుట్టు పాయలను పట్టుకోండి. అల్లడానికి అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి. వెలుపలి కుడి పాయతో అంటే 1వ పాయతో ప్రారంభించి దానిని 2వ పాయ మీదుగా ఆపై 3వ పాయ కింది నుండి అల్లండి. ఇప్పుడు వెలుపలి ఎడమ పాయను అంటే 5వ పాయను తీసుకొని దానిని 4వ పాయ మీదుగా ఆపై 3వ పాయ కింద నుండి అల్లండి. ఇప్పుడు మధ్యలో 3 పాయలు ఉండాలి. 3వ పాయ, 4వ పాయ మరియు 5వ పాయ. ఈ పాయలను మీ చేతితో గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు వెలుపలి కుడి పాయను అనగా 2వ పాయను తీసుకొని దానిని 3వ పాయ మీదుగా ఆపై 4వ పాయ కింద నుండి అల్లండి. చివరగా వెలుపలి ఎడమ పాయను అనగా 1వ పాయను తీసుకొని దానిని 3వ పాయ మీదుగా ఆపై 2వ పాయ కింద నుండి అల్లండి. ఈ విధంగా బయటి కుడి మరియు ఎడమ పాయలతో ప్రారంభించి జుట్టు చివరికి చేరుకునే వరకు అల్లండి. జడ ఊడిపోకుండా జడ చివరన ఎలాస్టిక్ బ్యాండ్‌తో లేదా రిబ్బన్‌తో బంధించండి. జడ మరింత అందంగా కనిపించటానికి మీరు జడను వివిధ అలంకరణలతో అలంకరించుకోవచ్చు కూడా. 5 స్ట్రాండ్స్ అంటే 5 పాయలతో జుట్టు అల్లటంలో ప్రావీణ్యం సాధించటానికి కొంచెం సాధన అవసరం. వేయటానికి కావలసినంత సమయం తీసుకోండి. మొదటి కొన్నిసార్లు జడ అల్లిక సరిగ్గా రాకపోతే నిరుత్సాహపడకండి. ఓర్పుతో మరియు సాధనతో మీరు అందమైన 5 స్ట్రాండ్ల జడను
అంటే 5 పాయల జడను వేయగలరు. ఇప్పుడు డబుల్ డచ్ అప్‌డూ బ్రైడ్ యొక్క విధానాన్ని చూద్దాం. ఈ విధానంలో ఈ క్రింది దశలు ఉన్నాయి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును దువ్వటం. స్టెప్ 3 జుట్టును విభజించటం. స్టెప్ 4 జడను అల్లటం. స్టెప్ 5 జడను ఊడిపోకుండా బంధించటం. ఇప్పుడు ఈ దశలను మరింత వివరంగా పరిశీలిద్దాం. శుభ్రమైన జుట్టుతో ప్రక్రియను ప్రారంభించండి. మీరు మరింత అనుకూలంగా జుట్టును అల్లడానికి కొంచెం నీటిని స్ప్రే చేయవచ్చు, లేదా ఏదైనా స్టైలింగ్ ఉత్పత్తిని అప్లై చేయవచ్చు. మొదట క్లయింట్ జుట్టును దువ్వి చిక్కులను పూర్తిగా తీసివేసి సాఫీగా మరియు ముడులు లేకుండా ఉండేలా చూసుకోండి. జుట్టును నుదుటి నుండి మెడ వరకి మధ్య నుండి 2 సమాన భాగాలుగా విభజించండి. ఈ పాయలను దువ్వుతూ వీలైనంత సాఫీగా చెయ్యండి. జుట్టులో ఒక భాగాన్ని తీసుకొని దానికి తాత్కాలికంగా క్లిప్పు పెట్టండి. క్లిప్పు పెట్టని వైపుతో ప్రారంభించండి. హెయిర్ లైన్ దగ్గర చిన్న పాయను తీసుకొని దానిని 3 సమాన పాయలుగా విభజించండి. కుడి పాయను మధ్య పాయ మీదుగా అల్లడం ప్రారంభించండి. ఆపై ఎడమ పాయను మధ్య పాయ మీదుగా అల్లండి. ఇది జుట్టుకు మొదటి అల్లికను ఏర్పరుస్తుంది. ప్రతి తదుపరి అల్లిక కోసం మధ్య పాయ మీదుగా తిప్పి అల్లే ముందు ప్రతి వెలుపలి భాగానికి మరింత జుట్టును కలపండి. ఇది చేయుటకు ప్రక్కల నుండి కొన్ని వెంట్రుకలను తీసుకొని దానిని వెలుపలి పాయకు అనుగుణంగా కలపండి. మీరు మెడ వెనుక భాగం చేరుకునే వరకి ఇలా జుట్టును కలుపుతూ మధ్యలో ఉన్న పాయల మీదుగా అల్లుతూ ఈ పద్ధతిని కొనసాగించండి. అవతలి వైపు కూడా ఇలానే అల్లండి. మీరు అల్లేటప్పుడు వెలుపలి పాయలకు లేదా భాగాలకు జుట్టును కలపడాన్ని గుర్తుంచుకోండి. మీరు 2 వేళ్లతో మెడ వెనుక భాగం చేరుకున్న తర్వాత వాటిని చిన్న ఎలాస్టిక్ బ్యాండులతో తాత్కాలికంగా బంధించండి. ఇప్పుడు కుడి జడను తీసుకొని ఎడమ జడ మీదుగా చుట్టండి. యూ పిన్నులతో కుడి జడ చివరలను ఎడమ జడకు బంధించండి. ఇప్పుడు ఎడమ జడను తీసుకొని కుడి జడ మీదుగా చుట్టండి. యూ పిన్నులతో ఎడమ జడ చివరలను కుడి జడకు బంధించండి. ఇది బన్ను లేదా కొప్పులాగా కనిపిస్తుంది. 2 జడలను క్రాస్ చేసి పిన్నులతో సురక్షితం చేసి ఏవైనా వదులుగా ఉన్న వెంట్రుకలను సరిచేయడానికి లేదా ఎగిరిపోకుండా ఉండడానికి అదనపు యూ పిన్నులను వాడండి. మీరు స్టైల్‌ను సెట్ చేయడానికి ఎయిర్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా జడను కొన్ని అలంకరణలతో అలంకరించుకోవచ్చు కూడా. మీరు డబుల్ డచ్ అప్‌డూ బ్రైడ్‌ని వేయటం పూర్తి చేశారు. మీరు అందంగా అల్లిన జడను ఆస్వాదించండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: అండర్ బ్రైడ్‌ను వేసే విధానం, ఓవర్ బ్రైడ్‌ను వేసే విధానం, 5 స్ట్రాండ్‌ను వేసే విధానం మరియు డబుల్ డచ్ బ్రైడ్ అప్‌డూని చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.